హాయ్ అండి. ఇక్కడొచ్చేసి అమ్మ, నేను కారపు చెక్కలైతే చేస్తున్నామనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయండి. చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈ కారపు చెక్కల్ని ఎలా చేసామేంటనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ బియ్యపిండి అనమాట. బియ్యపిండి అయితే చల్లిస్తుంది చల్లడితోటి. ముందుగా మనం పిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి. పిండిలో ఏదైనా బరకగా ఉన్నా లేదా ఉండలున్నా ఇట్లా జల్లించుకోవటం వల్ల అవన్నీ పోతాయి అన్నమాట. ఇక్కడైతే అమ్మ పిండి అంతా అయితే ముందుగా ఇలా జల్లించుకుంటుంది. జల్లెడతోటి జల్లెడ పట్టేస్తుంది. తర్వాత అయితే ఇందులో ఉప్పు వేస్తుందండి. ఉప్పు అలాగే ఇంకా కారం, కావాలనుకుంటే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా అండి. కరివేపాకు కూడా మనం కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులోకైతే ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. అంటే సగ్గుబియ్యం అయితే ఒక అరగంట ముందన్నా నానబెట్టుకోవాలి. ఇంకా కావాలనుకుంటే పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం ప్లేస్లో సగ్గుబియ్యం కాకుండా పచ్చిపప్పు కూడా ఒక గంట ముందు నానబెట్టుకొని పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నామంటే బాగుంటాయి. ఇంకా కొంతమంది అయితే నువ్వులు కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అలాగే అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తూ ఉంటారు. అంటే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. మేమైతే అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయట్లేదు, కారమే యాడ్ చేసాము. కారం ప్లస్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే మొత్తం కలిపేస్తున్నామండి పిండినంతా. ఫస్ట్ అయితే పొడిపిండిని ఇలా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోవాలి పొడిపిండిని, ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని. సరిపోతే ఇక మనం వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళు మొత్తం ఇలా ఒక గ్లాస్తో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా కొంచెం వేడి నూనె వేసుకొని కూడా కలుపుకోవచ్చు. వేడి నూనె వేసుకొని కలుపుకున్నామంటే చెక్కలు ఒత్తుకునేటప్పుడు తునిగిపోతున్నట్టు వస్తూ ఉంటాయి. అందుకని ఎక్కువ పిండి కదా, అందుకని నూనె అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ వేడి నీళ్ళతోటి ఇక్కడ నేనైతే అమ్మ కలుపుతుందనమాట, నేను కాదు. చెక్కల పిండి ఇక్కడ వచ్చేసి చూడండి, అమ్మ అయితే చక్కగా ఈ చెక్కల పిండి కలుపుతుందనమాట. ఇది సంక్రాంతికి చేస్తున్నాము. సంక్రాంతికి ఇలా చెక్కలు అయితే చేస్తున్నాం అనమాట. నిన్నటి వీడియోలో చక్రాలు చేయటం చూపించాం కదా, ఈరోజు అమ్మ వచ్చేసి చెక్కలు చేస్తుంది. ఈ చెక్కలు అయితే పిండి అంతా ఇలా అయితే కలిపేసామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ పిండి కలపటం అయిపోయింది. ఇంక ఇదైతే ఇట్లా వదిలేద్దాము. ఇంకా తర్వాత ఏమిటి నెక్స్ట్, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి కదా. నిన్నైతే కట్టెల పొయ్యి మీద చేసాం కదా చక్రాలు, పొగకి కళ్ళన్నీ మంటలు వచ్చేసినాయి అనమాట. ఇంక ఈరోజు అయితే గ్యాస్ పెట్టేసామండి. ఇంకా కట్టెల పొయ్యి మీద వల్ల కాదులే అనిపించేసింది. అందుకని ఇంక ఇక్కడైతే గ్యాస్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ అయితే పోస్తున్నాం అనమాట. ఆయిల్ అయితే ఇదిగో ఇలా బాండీ నిండుగా అయితే తీసుకుంటున్నాము. పెద్ద బాండీ పెట్టేసాము, పిండి ఎక్కువ కలిపాము కదా. చిన్న బాండీలో అయితే చాలా టైం పడుతుంది. అందుకని పెద్ద బాండీ పెట్టేసి ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ ఈ చెక్కలను అయితే ఒత్తుకోవాలన్నమాట. మనకి పూరి బ్రష్ ఉంటుంది కదా చెక్కలు ఒత్తుకునేది, ఇదైతే తీసుకొని ఒక కవర్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ అద్దేసి చిన్న చిన్న వంటలు అయితే అమ్మ చేస్తుందన్నమాట. ఈ వంటల్ని దీని మీద పెట్టేసి చక్కగా ఒత్తేసి ఒక టవల్ పడిచామన్నమాట. ఆ టవల్ మీద ఇవన్నీ అయితే వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైందంటే ఇవి చక్క ఒకదాని తర్వాత ఒకటి తీసి అమ్మ అయితే ఆయిల్లో వేస్తుంది. మనకి ఆయిల్ బాగా వేడైందంటే ఈ చెక్కలు ముందుగానే ఇలా ఒత్తి పెట్టుకున్నామంటే చాలా త్వరగానే అయిపోతూ ఉంటాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవి చేసుకోవడానికి ఖచ్చితంగా ఇద్దరు ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ముద్దలు చేసుకోవాలి, తర్వాత ఈ చెక్కలు ఒత్తాలి, వీటిని ఆయిల్లో వేయాలి, తీయాలి. మనకైతే చాలా పని ఉంటుందన్నమాట. చక్రాలు అయితే ఒక్కళ్ళున్నా చేసుకోగలుగుతారు, కానీ ఈ చెక్కలు అయితే ఇద్దరు ఉంటేనే చేయడానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ బాండీలో ఎన్నైతే పడితే అన్నైతే అమ్మ ఆయిల్ బాండీలో వేసిందనమాట. వీటిని ఇంకొక సైడ్ కూడా తిప్పాలి అటు ఇటు. ఇవి 2 సైడ్స్ కాలిన తర్వాత ఇదిగో ఇలా వస్తాయి అనమాట. ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే వీటిని చక్కగా తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేయాలన్నమాట. చూసారు కదా, ఇవైతే ఎలా వచ్చినాయో చక్కగా. టేస్ట్ కూడా భలే ఉన్నాయండి, క్రిస్పీగా ఉన్నాయి. వీటిని అన్నిటినైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే వేస్తుందన్నమాట.
మీకు వీడియోలో అయితే చాలా సింపుల్‌గా చూపించేసాను కానీ, మాకైతే చేయటానికి గంట పైనే పట్టింది ఈ పిండి. చూడండి ఇక్కడైతే కొన్నైతే చేసిందనమాట అమ్మ. ఇంక వీటినైతే నేను ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పిండి కొంచెం ఉంది చేయాల్సింది. ఇక్కడైతే ఈ ప్లేట్ నిండిపోయింది కదా! అందుకని ఇంక ఇవి తీసి డబ్బాలో పెట్టమని చెప్పిందనమాట అమ్మ. ఇంక వీటినైతే నేను డబ్బాలో అయితే పెడుతున్నాను. ఇవైతే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా పట్టుకోనంటే చాలు వెంటనే నలిగిపోతున్నాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇవి మేము భోగి రోజు చేసామండి. ఇంకా ఈ పండగకైతే ముందు రోజు చక్రాలు చేసాము. ఈరోజు చెక్కలు చేసాము. నెక్స్ట్ అయితే అరిసెలు చేయాలన్నమాట. ఈరోజు వచ్చేసి ఇంకా కారపు బూందీ కూడా చేసామండి. ఆ వీడియో అయితే నేను ఇందులో యాడ్ చేయట్లేదు. తర్వాత అయితే ఆ వీడియో క్లిప్ అయితే పెడతాననమాట. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది. అంటే నాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం టైం సరిపోవట్లేదనమాట. అందుకని సింపుల్‌గా చిన్న చిన్న వీడియోలు అయితే పెడుతున్నాను. ఒకటే రోజు చేసిన పనుల్నే నేనైతే 2, 3 వీడియోలుగా పెట్టాల్సి వస్తూ ఉంది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు. అందుకని ఇలా చేస్తున్నాను. తర్వాత ఈ చెక్కలు చేయటం అయిపోయిన తర్వాత కారపు బూందీ అయితే చేశామనమాట. చెప్పాను కదా! అదొచ్చేసి నెక్స్ట్ వీడియో పెడతాను. ఇక్కడైతే ఇంకా మేమైతే చక్కగా కూర్చొని ఇలా పిండి వంటలైతే చేస్తున్నామండి. చాలా సరదాగా అనిపించింది. మాట్లాడుకుంటూ ఇలా పిండి వంటలు చేసుకుంటే ఎంతసేపు చేసినా ఎంత కష్టపడ్డట్టు అనిపించదు కదా! ఈ వీడియోలో అయితే చెక్కలు ఎలా చేసాం ఏంటనేది ఉంది కదా! ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.